ఇప్పుడు మనం ఆప్షనల్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కంపల్సరీగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ కాకుండా కొన్ని పరిస్థితుల్లో వేరే వ్యాక్సిన్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకటి రేబీస్ వ్యాక్సిన్. అంటే మీకు కుక్క కాటుకు కనుక మీరు గురైనట్టయితే వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తే రేబీస్ వ్యాక్సిన్ ఈజ్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ అది మీరు తీసుకోవచ్చు. రెండోది హెపటైటిస్ బి వ్యాక్సిన్. హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా మీకు దానికి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా సేఫే. మూడోది హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది కంప్లీట్ స్టడీస్ లేవు, కానీ మీరు వెళ్ళే ప్రాంతంలో హెపటైటిస్ ఏ ఎక్కువగా ఉంది, ఆహారం ద్వారా నీటి ద్వారా మీకు హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీలో హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చు. ఈ ఆప్షనల్ వ్యాక్సిన్స్లో ఏ వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదో తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా 3. చికెన్ పాక్స్ వ్యాక్సిన్. ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా చికెన్ పాక్స్ వస్తే మీ ప్రొటెక్షన్ తీసుకోవడానికి వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నా ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ద రైట్ టైం. దిస్ ఈజ్ అన్సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. రెండోది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. హెచ్పివి వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది మీరు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోకూడదు. మొదటి డోస్ తీసుకున్న తర్వాత కనుక మీరు ప్రెగ్నెంట్ అయినా కూడా రెండో డోస్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో పోస్ట్పోన్ చేసుకొని డెలివరీ అయిన తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. మూడోది ఎంఎంఆర్ వ్యాక్సిన్. ప్రెగ్నెన్సీ ముందు కనుక మీరు వ్యాక్సినేట్ అవ్వకపోయినా కూడా ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ద రైట్ టైం టు గెట్ వ్యాక్సినేటెడ్. ప్రెగ్నెన్సీలో ఈ 3 కూడా అవసరం ఉన్నా కూడా కాంట్రాఇండికేట్.